నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులకి అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా ప్రారంభమైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పలు మండపాల్లో ఆలయాల్లో దేవిని ప్రతిష్ఠించిన భక్తులు. భూసేకరణ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశం. నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. తొలి రోజు శైలపుత్రి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు పెద్ద ఎత్తున హాజరై పూజలు చేసిన భక్తులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద. ఇంట్లో 2,18,000 క్యూసెక్లు వస్తుండటంతో 40 గేట్లు ఎత్తి 2,54,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్లో ప్రజావాణి సందర్భంగా అధికారులకు అదనపు కలెక్టర్ అంకిత్ సూచన. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దుర్గామాతను ప్రతిష్ఠించిన పోలీస్ కుటుంబాలు. తొలి రోజు బాల త్రిపుర దేవి అలంకరణకు హాజరై పూజలు చేసిన సిపి సాయి చైతన్య. న్యాయవాదులు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి. నిజామాబాద్ జిల్లా SC/ST కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బాధ్యతలు స్వీకరించి మాట్లాడిన ఆర్ దయాకర్ గౌడ్. హాజరై శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు. నిజామాబాద్ నగరంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి రిఫార్మ్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఆడి పాడి సందడి చేసిన సభ్యులు. కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం విస్తరణ పనులకు అవసరమైన స్థల సేకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు జారీ చేశారు. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులలో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాలు మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, డిఎఫ్ఓ వికాస్ మీనా, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, ప్రగ్యాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్దియాన్ మావి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా SC/ST కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా దయాకర్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు కృతజ్ఞతలు తెలిపారు. SC/ST కోర్టు పీపీ దయాకర్ గౌడ్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన జర్నలిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టారు. 2004 నుంచి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ గా ఉన్న ఆయన పేద మధ్య తరగతి ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అగ్రనేతల సమన్వయంతో పీపీగా నియమితులయ్యారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా SC/ST కోర్టు స్పెషల్ పీపీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నా బాధ్యతలను మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గారికి దగ్గర చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా జిల్లా జడ్జి గారిని మరియు మా ఇన్ఛార్జ్ జడ్జి గారిని ఇద్దరు కూడా కలిసి వారికి నా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. నా నియామకానికి
కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కామారెడ్డి కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక మరియు పండుగ వాతావరణం వెళ్లి విరిసేలా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ లైట్లతో ముస్తాబు చేయాలని, జిల్లాలో బతుకమ్మ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలు మరియు గ్రామాలలో బతుకమ్మ ఆడే ప్రాంతాలు మరియు బతుకమ్మను నిమజ్జనం చేసే చెరువులు, ఇతర నీటి వనరుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, మైక్లను ఏర్పాటు చేయాలని, పరిసరాలను శుభ్రపరచాలని, నిమజ్జనం ప్రాంతంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు పౌష్టికాహారం మేళాలను నిర్వహించాలని, కలెక్టరేట్లో సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ బతుకమ్మ పండుగను నిర్వహించాలని, 30వ తారీఖు సద్దుల బతుకమ్మ రోజు కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగులచే పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలకు జిల్లా నోడల్ అధికారిగా డిఆర్డీఓ అన్ని పనులు సక్రమంగా జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని డిఆర్డీఓ సురేందర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్, జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఎల్లారెడ్డి, ఆర్టీఓ పార్థ సింహారెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు దుర్గా పరమేశ్వరి మాత మందిరంలో ఏర్పాటు చేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య దుర్గాదేవి అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా దేవి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలు మొదటి దినం బాల త్రిపుర సుందరి అలంకరణ సందర్భంగా నవరాత్రులు నూతన శక్తి భక్తి విజయానికి ప్రతీకలు. ఈ పవిత్ర సందర్భంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ దైవానుగ్రహంగా భావించగలం. ఈ ఉత్సవాలు సమాజంలో శాంతి, సమరసత, సద్భావనలకు దోహదపడతాయని ఆశిస్తున్నానని అన్నారు. ప్రతి ఒక్కరికి మాత అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు పోలీస్ కమిషనర్ స్వయంగా వడ్డించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏటీఓ, ఎంటీఓ శేఖర్ బాబు, శ్రీ తిరుపతి సతీష్ మరియు దుర్గా పరమేశ్వరి మాత మందిరం ఆర్గనైజర్ సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, ప్రధాన అర్చకులు జోషి వెంకటేష్ శర్మ తదితరులు పాల్గొనడం జరిగింది. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల బాధితులకు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కుతుబ్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలి పోచమ్మ బస్తీలో కూల్చివేతల బాధితులకు కవిత పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇల్లు కూల్చుతారా అని కవిత ప్రశ్నించారు. పేదల ఉసురు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ₹50,000 సాయం అందించాలన్నారు. మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిల్చుంటానని కవిత బాధితులకు అండగా నిలుస్తానన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళా నాయకులు మహిళలతో కలిసి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ పేర్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఇలాంటి పండగ రోజు ఆడబిడ్డలను ప్రభుత్వం గుర్తించాలని, ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు 1 కాదు 2 చీరలిస్తామని గతంలో చెప్పింది. కానీ మొత్తానికి ఎగ్గొట్టిన ఘనత సాధించిందని కవిత ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలను గౌరవించడం అంటే కేవలం బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పడం కాదు. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్లు నెలకు ₹2,500తో పాటు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలి అన్నారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీర బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మహిళలకు ఇచ్చే చీరలకు బతుకమ్మ చీరలు లేదంటే తెలంగాణ ఆడబిడ్డల చీర అని పేరు పెట్టాలి. ఇందిరమ్మ చీర అని పేరు పెడితే మాత్రం ఊరికినేది లేదన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా సరే వందల ఏళ్లుగా ఆడబిడ్డలు ఈ పండుగను నిలుపుకుంటూ వచ్చారన్నారు. గాజుల రామారంలో హైడ్రా ఇళ్లను కూల్చేసిన సందర్భంగా నిరసనగా ఆడబిడ్డలు అక్కడే బతుకమ్మ ఆడారు. ఎంత కష్టమైనా సంతోషమైనా సరే ఈ పండుగను నిలబెట్టుకోవాలని ఆడబిడ్డలను కోరుతున్నానని కవిత అన్నారు. నిజామాబాద్లో ఉన్న ఈవీఎం గోదాంలను జిల్లా కలెక్టర్తో కలిసి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సందర్శించారు.
జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడాన్ను సోమవారం కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈఓ ఆర్సింగ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఈవీఎం నోడల్ అధికారి ప్రసాద్ తదితరులు పరిశీలించారు. సాధారణ తనిఖీలో భాగంగా ఈ పరిశీలన జరిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడాన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడాన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించిన కలెక్టర్ అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది, సాత్విక్, జితేందర్ తదితరులు ఉన్నారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టినట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. అధిక వర్షాలతో కామారెడ్డి పట్టణంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కొరకు ప్రత్యేకంగా తక్షణ రోడ్డు మరమ్మతుల బృందంను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలో రోడ్లపై ఉన్న గుంతలను సిమెంట్, కాంక్రీట్తో పూడ్చేందుకు 60 రోజుల పాటు రోజు స్వతహాగా గుంతలను గుర్తించి పూడ్చేందుకు ఏర్పాటు చేసిన బృందాల తక్షణ మరమ్మతు వాహనంను కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వర్షాలతో కామారెడ్డి పట్టణంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను వేగంగా నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ బృందం 60 రోజుల పాటు ప్రతిరోజు పట్టణంలోని అన్ని వార్డులను పరిశీలిస్తూ సిమెంట్, కాంక్రీట్తో గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ డిఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్తో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి రిఫార్మ్ సొసైటీ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రెడ్డి రిఫార్మ్ సొసైటీ గత 2024 జూలై 14వ తేదీన నిజామాబాద్లో లక్ష్మీ కళ్యాణ మండపంలో ప్రారంభించారు. కేష్పల్లి గంగారెడ్డి సతీమణి లక్ష్మీ కాంతమ్మకు వచ్చిన ఆలోచన వల్ల పుట్టింది ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ. ఈ సొసైటీ ముఖ్య విషయం ఏమిటంటే రెడ్డి కులస్తులు ఆడంబరంగా జరిపే వివాహాలు, ఫంక్షన్లు ఎక్కువ ఖర్చులతో కూడుకున్నవి. అలా అంత ఖర్చు చేసి ఒక్కరోజు చేసే ఫంక్షన్, మెహందీ, సంగీత్, హల్దీ ఇలాంటి కొత్త తరహా కార్యక్రమాలకు, ఆడంబరాలకు వెళ్ళి చాలా నష్టపోతున్నారు. ఇలా కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్న శుభకార్యాలు చేసుకోవాలి అన్నదే రెడ్డి రిఫార్మ్ సొసైటీ. అలాగే శుభకార్యాలకు ఉపయోగించే వాడదని వాతావరణాన్ని కాపాడి రాబోయే తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలని కోరారు. ఎన్నో రకాల వంటలు చేసి వాటిలో కొన్ని తిని మిగతా వాటిని మనం పారేస్తున్నాం. అలా గత తరాలు వాళ్ళు శుభకార్యాలు చేసి మనకు స్థిరాస్తులు మిగిలిస్తే మనం మాత్రం ఉన్న ఆస్తులు అమ్మి శుభకార్యాలు చేస్తున్నాం. ఇక ముందు అలా కాకుండా సింపుల్ వెడ్డింగ్, విమెన్ వెల్ఫేర్, ట్రెడిషనల్ అండ్ కల్చర్, స్టూడెంట్స్, హెల్త్ కేర్ ఈ 5 నినాదాలతో ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ లక్ష్యం. బతుకమ్మ సంబరాలో భాగంగా 2వ రోజు అటుకుల బతుకమ్మ రోజు రెడ్డి రిఫార్మ్ సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డి మహిళలతో తమ్ముళ్ళ ఆటతో పాటు బతుకమ్మ ఆడారు. రెడ్డి మహిళలందరూ కలిసి బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అటుకుల బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో సృజనారెడ్డి, సౌజన్యారెడ్డి, సరళారెడ్డి, సుగీతారెడ్డి, స్వరూపారెడ్డి, నిర్మల్ రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్కి కూడా ఎవరికైనా కెరియర్లో డౌట్ ఉన్నా, ఎడ్యుకేషన్లో ఎలా ఫాలో అవ్వాలి అనేది డౌట్ ఉన్నా మేము ఒక వింగ్ని స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. మేము మాకు చేతనైనంత వరకు వాళ్ళకి మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఎవరికైనా కాటేజ్ ఇండస్ట్రీ కానీ సింపుల్గా స్మాల్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మా తరపున ఒక వింగ్ ఉంది. మమ్మల్ని కన్సల్ట్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా దాంట్లో హౌ టు అప్రోచ్ అనేది వాళ్ళకి తెలియకున్నా, వాట్ టు డూ అనేది వాళ్ళకి తెలియకున్నా మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళని గైడ్ చేస్తారు. మేము ఉంటాం. మా సూచనలు, సలహాలు మేము కూడా ఇస్తాం. ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే మహిళలందరికీ ఫ్రీ తంబోలా
నిర్వహించడం జరిగింది. దాన్ని స్పాన్సర్ చేసింది తను సుమీల. బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం శ్రీ దేవి శరణవరాత్రులలో మొదటి రోజు సోమవారం అమ్మవారు శైలపుత్రిగా అలంకార దర్శనమిచ్చారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం శ్రీ దేవి శరణవరాత్రులలో మొదటి రోజు 22/9/2025 సోమవారం అమ్మవారు శైలపుత్రిగా అలంకార దర్శనమిచ్చారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పార్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామం వచ్చినది. వృషభ వాహనుడైన ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలంతో విరజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించి ఉండును. ఈ అమ్మవారిని భక్తితో అర్చిస్తే మనోవాంఛలు నెరవేర్చునని అర్చకులు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని, అమ్మవారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో స్వస్తి పుణ్య వచనంతో శరణవరాత్రి మహోత్సవాలను పూజారులు ప్రారంభించారు. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రోజుకు అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారు అక్టోబర్ 1న ధర్మగుండంలో తెప్పోత్సవం, అక్టోబర్ 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, సాయంత్రం అంబారి సేవపై స్వామివార్ల శమియాత్ర ఉంటుందని ప్రకటించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, మహాలింగార్చన, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అభిషేకాలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వచ్చే నెలలో శృంగారి పీఠాధిపతి శ్రీ 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 విజయశేఖర భారతి స్వామివారి విజయ యాత్రలో భాగంగా వేములవాడకు రావాలని కోరినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులు, వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు మొదటి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారి అలంకరణ పూర్తి కాబట్టి భక్తులకు దర్శనం కూడా వేములవాడ ఆలయ సిబ్బందితో పాటు బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చేటువంటి భక్తులకు అమ్మవారు ఆశీస్సులు అందించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఏటా నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో అమావాస్య పూజలు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నందిపేట్ మండలంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో అశ్వయుజ మాసం దేవీ నవరాత్రి ఉత్సవాలు అంతకుముందు రాత్రి అమావాస్య సందర్భంగా నిషి పూజను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డిలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు PRTU ఆధ్వర్యంలో 7,06,000 రూపాయల డీడీని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఊహకందని వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అయిన కామారెడ్డి జిల్లాలోని తోటి మానవులకు సాటి వారిగా సాయం చేద్దామని పెద్ద మనసుతో PRTU TS కామారెడ్డి జిల్లా శాఖ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కొరకు రూపాయలు 7,06,011 రూపాయలని జిల్లా కలెక్టర్ సహాయ నిధికి డీడీ రూపంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సమక్షంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్కి అందించడం జరిగింది. సహాయ నిధికి స్పందించిన PRTUకి జిల్లా కలెక్టర్ అభినందించి ఆపద సమయంలో ఆదుకునేందుకు ముందుకు వచ్చిన మీరు ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచారని, ఇలాంటి సామాజిక కార్యక్రమాలను మరిన్ని నిర్వహించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుశాల్ మాట్లాడుతూ PRTU సంఘం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకే కాకుండా సామాజిక కార్యక్రమాలలో ముందుంటుందని, గతంలో కామారెడ్డి జిల్లా ఏర్పడిన నుండి అనేక సామాజిక కార్యక్రమాలను ముఖ్యంగా 39 పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, అదేవిధంగా రెడ్ క్రాస్ సౌజన్యంతో 6 సార్లు రక్తదాన శిబిరాలను నిర్వహించి ఇప్పటి వరకు 900 పైచిలకు బ్లడ్ యూనిట్స్ ఇవ్వడం జరిగిందని, కరోనా కాలంలో పేదలకు అందించిన 22 రోజుల నిరంతరాయంగా కామారెడ్డి మరియు బాన్సోడ పట్టణంలలో ప్రతిరోజు 200 మందికి అన్నదానం, అదేవిధంగా అన్ని మండల శాఖలకు ఫుడ్ పంచడం, అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవాల నిర్వహణ, 2 రోజుల రెసిడెన్షియల్ జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడలు నిర్వహణ మొదలైనవి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో DEO రాజు, PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహా అధ్యక్షులు జె మధుసూదన్ రెడ్డి, సంగారెడ్డి, గోవర్ధన్, వివిధ మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్మన్లు, రమణ, రామచంద్రారెడ్డి, ప్రసాద్, సంతోష్, రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరగడంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి వరద నీరు మళ్లీ పెరగడంతో అధికారులు సోమవారం 40 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.
సోమవారం ఉదయం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 2,18,000 క్యూసెక్ల నీరు వస్తుండటంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ముబారక్ నగర్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులు సిబ్బంది కలిసి ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ మండలంలోని ముబారక్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులు హెచ్ఎం హనుమంతరావు ఆదేశాల మేరకు సిబ్బంది కలిసి ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థినులు కలిసి తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి పాఠశాల మైదానంలో పెట్టి బతుకమ్మ పాటలు పాడి సంబరాలు జరుపుకున్నట్లు హెచ్ఎం హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు బతుకమ్మ పండుగకి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. చాలా చక్కగా తయారై వచ్చి బతుకమ్మ సంబరాలను చాలా ఘనంగా నిర్వహించాం పాఠశాలలో. సెలవు రోజు కాబట్టి వస్తారో రారో అనుకున్నాం, బట్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. దాదాపు 100 మంది విద్యార్థుల వరకు వచ్చారు. టీచర్లు కూడా సగం మందే వచ్చాం, ఎందుకంటే ప్రీ ఆక్యుపైడ్ బిజినెస్ వల్ల అందరూ వెకేషన్ ప్లాన్ చేసుకోవడం వల్ల సగం మంది టీచర్లు మాత్రమే వచ్చాం. సిపి సాయి చైతన్యను ఆర్టీసీ మేనేజర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని కోరారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ పి సాయి చైతన్యను ఆర్టీసీ డిపార్ట్మెంట్ మేనేజర్ ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ బస్ స్టేషన్ పరిసరాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను, నగరంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల గురించి విన్నవించడం జరిగింది. అలాగే అట్టి సమస్యలను పరిష్కరించి ఆర్టీసీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మైపాల్ ప్రభుదాస్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పలు ఆలయాల్లో సోమవారం శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ నగరంలో దేవి రోడ్లో గల దేవీమాత ఆలయంలో, గాంధీగంజ్లో సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దేవీమాత ఆలయంలో పలువురు భక్తులు భవానీ దీక్షలో ఉన్నారు. ఈ సందర్భంగా పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ దీక్షను తీసుకున్నారు. తొలి రోజు అమ్మవారు శైలపుత్ర అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బైక్ను బస్సు ఢీకొట్టడంతో గాయాల పాలైన వ్యక్తిని దగ్గర ఉండి హాస్పిటల్కు పంపించి మంత్రి సీతక్క మానవత్వం చాటుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట నుండి ఏటూరు నాగారంకు వెళ్తున్న బస్ చిన్నబోయినపల్లికి వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో బైక్ పైన ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, తాడువై మండలం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అనంతరం మంగపేట మండల పర్యటనకు వెళ్తున్న క్రమంలో గాయాలతో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కు పంపించి మానవత్వం చాటుకున్న మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మాక్లూర్ నూతన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా కుడుకల నర్సయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాక్లూర్ మండల కేంద్రంలో నూతన గ్రామ అభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కుడుకల నర్సయ్య, ఉపాధ్యక్షులుగా కె గంగాధర్, క్యాషియర్గా పురుషోత్తం, మర్ల శ్రీను, కార్యదర్శి లక్ష్మణ్, జిఎస్ రవి, సలహాదారులుగా గోపాల్, కమ్మ, శ్రీను, మదర్, ప్రసాద్లను ఎన్నుకున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శైలపుత్రి అవతారంలో తొలి రోజు అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం శ్రీదేవి శరన్నవరాత్రులలో మొదటి రోజు 22/9/2025 సోమవారం అమ్మవారు శైలపుత్రిగా అలంకార దర్శనమిచ్చారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పార్వతరాజైన హిమవంతుని ఇంత పుత్రికై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామం వచ్చినది. వృషభ వాహనుడైన ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలంతో విరజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించి ఉండును. ఈ అమ్మవారిని భక్తితో అర్చిస్తే మనోవాంఛలు నెరవేర్చునని అర్చకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎస్సీ/ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆర్ దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని నిజామాబాద్ జిల్లా 2వ అదనపు కోర్టు ఎస్సీ/ఎస్టీ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆర్ దయాకర్ గౌడ్ను న్యాయవాదులు కోరారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన దయాకర్ గౌడ్ను సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్, నూడా చైర్మన్ కేశవేన్, బీఆర్ఎస్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదనగారి మధుసూదన్ ఆచ్రై దయాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మా జిల్లా జడ్జి గారిని మరియు మా ఇన్ఛార్జ్ జడ్జి గారిని ఇద్దరు కూడా కలిసి వారికి నా
నియామక పత్రాలు అందజేయడం జరిగింది. నా నియామకానికి కృషి చేసిన మా పెద్దలు మహేష్ అన్న గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు షబీర్ అలీ గారు, మరియు మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మరియు మధుయాష్కి గారు, ఇతర పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని తెలియజేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఖచ్చితంగా నా బాధ్యతలు, నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ కార్పొరేటర్లకు దోచిపెట్టడానికి పత్తిపై 11% దిగుమతి పన్ను తగ్గింపు చేశారని, దిగుమతి పన్ను తగ్గించిందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో 200 మంది రైతులతో ధర్నా నిర్వహించారు. జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో విఫలమైందని, వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని, విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పత్తికి తగ్గించిన సుంకాలు పెంచాలని, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే రైతులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మొక్కజొన్న పంట చేతికొచ్చింది అని ఇప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాలకు జిల్లాలో ఆర్మూర్, సిరికొండ, భీమ్గల్, దర్పల్లి మండలాలతో పాటు అనేక చోట్ల పంటలు నీటిపాలు అయ్యాయని, నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్న, ఉపాధ్యక్షులు జి నడపన్న, వి బాలయ్య, ఆకుల గంగన్న, కార్యదర్శి దామోదర్, బి కిషన్, యు రాజన్న, కోశాధికారి ఎం లింబాద్రి, జిల్లా నాయకులు ఈ రమేష్, కె నర్సయ్య, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు కె రాజేశ్వర్, సహాయ కార్యదర్శి ఎం అనీస్ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గం పిలుపు మేరకు పత్తిపైన విధించిన 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు, సామ్రాజ్యవాదులకు లాభం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ చర్యని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నెల 15 రోజులు అవుతా ఉన్నా నిండా మునిగిన ఈరోజు పంటల నష్టాన్ని అంచనా వేయడంలో జేడీఏ ఈరోజు పూర్తిగా వైఫల్యం చెందాడు. అందుకని మేము గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సోమవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో సోమవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగని, ప్రకృతిని ఆరాధిస్తూ పూలతో బతుకమ్మను ఆరాధించే స్త్రీలకు ప్రత్యేకమైన పండుగని అన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రంగరత్నం మాట్లాడుతూ తెలంగాణలో కాకతీయుల కాలం నుండి వస్తున్న ఈ బతుకమ్మ పండుగ తెలంగాణకు విశిష్టమైనటువంటిదని, మన కళాశాలలో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలు ప్రతి సంవత్సరం గొప్పగా జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఎన్ఎస్ఎస్ విభాగాలు, కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని పిఆర్ఓ డాక్టర్ దండు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ నహిదా బేగం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రజిత, నాగజ్యోతి, దస్తప్ప, వెంకటరమణ, నరేష్ కుమార్, సుధాకర్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ రజిత, ప్రతిభ, నవీన, లావణ్య, శ్రీలేఖ, కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ డాక్టర్ ఎం రామస్వామి, ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, ఏఓ రామ్ కిషన్, సూపరింటెండెంట్ ఉదయ భాస్కర్, కార్యాలయ ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన ఎంగిలి బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ఇదే రోజు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు కళాశాలకు 5th వరకు వెకేషన్స్ ఇవ్వడం వల్ల మనము ఆ రెండు కూడా ఒకేసారి జరపడం జరిగింది. సో ఈ కార్యక్రమం మన కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా మనం సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాం. మన సంస్కృతిని కాపాడడం కోసం విద్యార్థుల్లో మంచి సంతోషం, ఆహ్లాద. కిసాన్ నగర్ ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని ప్రాథమిక ఆసుపత్రిలో సోమవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన స్వస్థ నారీ శాశక్తి పరివార్ అభియాన్ క్రింద 10 మంది ప్రత్యేక వైద్యులతో శిబిరం నిర్వహించినట్లు ప్రత్యేక అధికారి డాక్టర్ శ్రవంతి తెలిపారు. సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైద్యులు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ హరికుమార్ గౌడ్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ ఇందు, డాక్టర్ కీర్తి ప్రియా, డాక్టర్ చిందూరా, డాక్టర్ అక్షయ, డాక్టర్ కీర్తన, విజయ్, డాక్టర్ అమర్ దీపిక, డాక్టర్ సాగర్, డాక్టర్ రాజేందర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది మేరమ్మ, పరమేశ్వర్, వీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎడపల్లి రైతు వేదికలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు పత్రికా రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. దేశంలో నేటికి విలువలు ఉన్నాయంటే నిబద్ధత కలిగిన జర్నలిజం కారణమని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలోని మౌలిక సమస్యల పట్ల అవగాహన ఉండి వాటిని పరిష్కరించేందుకు జర్నలిజం ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. నాయకుల కంటే జర్నలిస్టులు ఎత్తి చూపిన సమస్యలకి మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. నైతిక విలువ కాపాడుకుంటూ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగితే జర్నలిజానికి మంచి పేరు ఉంటుందని అన్నారు. పిస్తా అధ్యక్షుడు కదం ప్రకాష్ రావు మాట్లాడుతూ గ్రామాలలో క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలన జరిపి సమస్యలను మీడియా ద్వారా ఎత్తి చూపితే వాటిని పరిష్కరించే కృషిలో నాయకులు ముందడుగు వేసినప్పుడే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు ముందంజలో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఈఎన్టీ లింగం, కాంగ్రెస్ ఎడపల్లి అధ్యక్షుడు బంజ కామప్ప, నాయకులు సంజీవ్, మచుకూరి గంగాధర్, యాసాడ రాజ్ కుమార్, మైదం ప్రతాప్ రెడ్డి, ప్రసాద్, చిట్టపు హన్మన్లు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జక్కం రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు మాల పోషెట్టి, ప్రతినిధులు జగన్, లింగం, శేఖర్ గౌడ్, విజయ్ గౌడ్, సునీల్ కుమార్, శ్రీనివాస్, రవి నాయక్, కేసిక్ సిబ్బంది ఖ్యాతం మహేందర్, స్టాప్ రిపోర్టర్ చేగంటి సాయిలు, బోధన్ రిపోర్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా మా దగ్గర ఉన్న పెండింగ్ సమస్యల పట్ల ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకపోతే అతను చాలా సానుకూలంగా స్పందించి మంచి పని అమ్మ మీరు అందరూ కలిసి పనిచేసుకోవడం మంచిగా అనిపించింది నాకు అని చెప్పి మనం అభినందించి పంపించిన సంఘటన మనం మరవలేకపోతున్నాము. అలాగే సహచార మిత్రులు కూడా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు. ఇంకా మరొక అడుగు ముందుకేస్తే మన సమస్య కూడా ఈ దసరాలోపే పూర్తవుతుందని భావిస్తున్నాము. ఇలాంటి సహకారం మనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాము. అలాగే అని చెప్పేసి రాజకీయాలు వదిలిపెట్టుకోలేదు. నాలాగానే తను కూడా ఎన్నో పదవులు చేసిన రామ్మోహన్ గారు, ఆయన కానీ నేను కానీ 20, 25, 30 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు, ఎవరి నుంచి రూపాయి ఆశించడం కాదు, మా చేతి నుంచి డబ్బేసుకుని పనిచేసే వ్యక్తులు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో ప్రజాసేవ చేయటానికే వచ్చినాము, ప్రజాసేవ చేస్తూనే ఉంటాము. కొంతమంది అవగాహన లేని వ్యక్తులు ఇలా పార్టీలు మారి వచ్చిన వాళ్ళు మా ఇద్దరి మధ్యలో ఏదైనా క్లాసెస్ తీసుకురావాలని చేస్తే మటుకు అది వాళ్ళ పిచ్చితనమే. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా 2వ అదనపు కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ దయాకర్ గౌడ్ కోరారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని నిజామాబాద్ జిల్లా 2వ అదనపు కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆర్ దయాకర్ గౌడ్ను న్యాయవాదులు కోరారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన దయాకర్ గౌడ్ను సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్, నూడా చైర్మన్ కేశవేన్, బీఆర్ఎస్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదనగారి మధుసూదన్ ఆచ్రై దయాకర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మా జిల్లా జడ్జి గారిని మరియు మా ఇన్ఛార్జ్ జడ్జి గారిని ఇద్దరు కూడా కలిసి వారికి నా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. నా నియామకానికి కృషి చేసిన మా పెద్దలు మహేష్ అన్న గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు షబీర్ అలీ గారు, మరియు మా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు, మరియు మధుయాష్కి గారు, ఇతర పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని తెలియజేస్తూ ప్రాసిక్యూషన్ తరఫున ఖచ్చితంగా నా బాధ్యతలు, నా విధులను సక్రమంగా నిర్వహిస్తూ మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో దుర్గమ్మ మాత పూజలు భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. మెండోరా మండలం పోచంపాడ్ ఎస్ఆర్ఎస్పి గ్రామంలో ఈ సంవత్సరం నుండి దుర్గామాత పూజలు, దసరా ఉత్సవాలు నిర్వహణలో కొత్త పంతాను అవలంబించారు. ఇప్పటి వరకు పెద్దలు, కమిటీ సభ్యులు బాధ్యతలు చూసుకునే ఈ కార్యక్రమాలను ఈసారి నుండి గ్రామ యువతే ముందుండి నిర్వహించబోతున్నారు. గ్రామ దుర్గామాత కమిటీ పెద్దలు సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు అనిల్ కిషోర్ మాట్లాడుతూ దసరా
శరన్నవరాత్రి ఉత్సవాలను యువత ఆధ్వర్యంలో నిర్వహించడం మా గ్రామానికి గర్వకారణమన్నారు. యువత ముందుకు వచ్చి మాతా పూజలు ఉత్సవాలను విజయవంతంగా జరపడం మాకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమాన్నైనా యువతే ముందుండి నడిపించాలని కోరుకుంటున్నామని తెలిపారు. కమిటీ యువ నేతలు మాట్లాడుతూ దుర్గమ్మ తల్లిని ఆరాధించడం ద్వారా గ్రామంలో సౌహార్దం ఐక్యత పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండాలి. మేము చేస్తున్న ఏర్పాట్లు అందరి సహకారంతోనే సజావుగా సాగుతాయని అన్నారు. గ్రామంలోని యువత రాత్రింబవళ్లు పనిచేస్తూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొందరు విద్యుత్ పనులు, మరికొందరు వేదిక నిర్మాణం, మరికొందరు అన్నదానం ఎర్గట్లలో పనిచేస్తున్నారు. మహిళలు వంటలు, పూల అలంకరణలో భాగస్వామ్యం అవుతున్నారు. గ్రామమంతా పండగ వాతావరణంలో కళకళలాడుతోంది. ప్రతి ఇల్లు, ప్రతి వీధి విద్యుత్ దీపాలతో అలంకరించబడుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సవ వాతావరణంలో మునిగిపోయారు. ప్రతిరోజు సాయంత్రం భజనలు, ఆరతులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక కళాకారులు, విద్యార్థులు పాటలు, నృత్యాలతో దుర్గమ్మ తల్లిని ఆరాధిస్తారు. దసరా చివరి రోజున గజానన మహోత్సవం, దసరా శోభయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంలో మొత్తం గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు కూడా తరలి వస్తారు. యువత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు భవిష్యత్తులో గ్రామంలో మరిన్ని మంచి మార్పులకు దారితీస్తాయని పెద్దల విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈసారి మెండోర మండలం పోచంపాడు గ్రామంలో దుర్గమ్మ మాత పూజలు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నాయి. గ్రామ ఏకత, యువత శక్తి, భక్తి, ఆనందం కలగలిపిన ఉత్సవాలు ఈ దసరాను చిరస్మరణీయంగా నిలబెట్టనున్నాయి. నవీపేట్ మండల కేంద్రంలో 11 kV విద్యుత్ వైర్ల సమస్యలతో పాటు పలు సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు నాయకులు వినతి పత్రం అందజేశారు. నవీపేట మండల కేంద్రంలో పెండింగ్గా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జన వికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జన వికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు తెండు పోషెట్టి మాట్లాడుతూ మండల కేంద్రంలోని బహదూర్పూర్ కాలనీలో 30 ఇండ్లపై నుండి 11 kV విద్యుత్ వైర్లు ఉన్నాయని, 4 రోజుల క్రితం 11 kV విద్యుత్ వైర్లు జనవాసాల మధ్య తెగిపోవడంతో జరిగిందన్నారు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. విద్యుత్ అధికారులు అక్కడి నుండి 11 kV విద్యుత్ వైర్లను వేరే చోటికి తరలించకుండా వాటిని జాయిన్ చేసి వెళ్లడం జరిగిందన్నారు. 11 kV వైర్లను షిఫ్ట్ చేయడానికి లక్షల డబ్బు ఖర్చు అవుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. అంత డబ్బు పేద ప్రజలకు ఎక్కడి నుండి వస్తుందని పోషెట్టి ప్రశ్నించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి 11 kV వైర్లను వేరే చోటుకి తరలించాలని అన్నారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ మరియు విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్, నయూం, అతీక్, ప్రశాంత్, హరినం సింగ్ తదితరులు పాల్గొన్నారు. మరి నవీపేట గ్రామ పంచాయతీ పరిధిలో గత 10-15 సంవత్సరాలుగా 11 kV వైరు అనేది చాలా తీవ్ర ప్రమాదమైనటువంటి ఉంది. దాంట్లో వందలాది ఇండ్లు మరి వల్ల బిక్కుబిక్కుమనే పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ఏదైతే శాసనసభ్యుల ద్వారా దాన్ని ఎస్టిమేషన్ కాపీ నవీపేటకు సంబంధించి దాంట్లో మరి పూర్తి స్థాయిలో ఇంటిమేషన్ చేపించడం జరిగింది. మరి ఏదైతే మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాలని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డ తర్వాత గత 3 రోజుల కింద బహదూర్పూర్ కాలంలో 11 kV వైరు తీవ్రమైన యూరియా కొరత, పత్తి కనీస మద్దతు ధరలు అమలు, పోడు భూములకు పట్టాలు ఇచ్చుట గురించి ఏఐయూకేఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. బోధన్ డివిజన్ పరిధిలో భారీ వర్షాలతో బోర్గం, నీలా, తాడిబెలోలి, ఖడ్గం, అంగర్గా, మంచిరత, పార్సరిక ప్రాంతాలు సోయా, వరి, పత్తి పంటలు నష్టం జరిగింది. సోయా పంటకు 70,000, వరి పంటకు 50,000 ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా హామీ అమలు చేయాలని ఏఐయూకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వ్యవసాయ సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నదని, వాటిని పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 2025 సెప్టెంబర్ 16 నుండి 22 మధ్య మీ దృష్టికి తీసుకొని రావడం కొరకు అఖిల భారత ఐక్య వేదిక రైతు సంఘం ఏఐయూకేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత, పత్తి పంటకు కనీస మద్దతు ధరలు అమలు, పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలనే ముఖ్యమైన సమస్యలను తీర్చాలని కోరారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున రాష్ట్ర భాగంకు
ఏంటంటే యూరియా కొరత ఇప్పుడు దగ్గర 2 నెలలు 3 నెలల సంది యూరియా కొరత కోసం దేశం రైతులు ఆడోళ్ళు మగోళ్ళు చెప్పులు పెట్టి రాత్రి పగలనకుండా సొసైటీల ముందు అంటున్నారు. నేను ఇప్పటికి ఇంకా సరే ఇంకా అందిస్తలేవు. కేంద్రం రాష్ట్రం ఏమంటున్నది, కేంద్రం ఈ పంపకాల్సింది మేము ఏం చేయాలని కేంద్రం అంటున్నది, రాష్ట్రం అంటుంది. కేంద్ర ప్రభుత్వం మేము పంపించడం ఇంకా రాలేదని ఒకళ్ళ మీద ఒకళ్ళు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులకు మోసం చేస్తారు. కాబట్టి మీ ఇద్దరి పర్యాసం విడిచిపెట్టి రైతుల కోసం మేలు చేసే మాట బట్టి ప్రతి ఒక్క రైతు స్వయంభూ వెలిసిన చౌడమ్మ అమ్మవారిని ప్రతి ఏడాదిలో 2 నుంచి 3 సార్లు దర్శించుకుంటామని ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుచరిత రెడ్డి అన్నారు. సోమవారం నాడు చౌడమ్మ కొండూరు గ్రామంలో గల చౌడమ్మ దేవిని దర్శించుకున్నారు. ప్రశాంతత, ఏకాగ్రత అమ్మవారిని చూస్తే నూతన సంతోషం వస్తుందని, ప్రజలపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, మహేందర్, రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. నవిపేటలో ధర్నా చేసిన గంటకే 11 kV విద్యుత్ లైన్లు మళ్లీ తెగిపడింది. పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నవిపేట మండల కేంద్రంలోని బర్కత్పుర కాలనీలో 11 kV విద్యుత్ లైన్లు తెగి జనవాసాలపై పడడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. 4 రోజుల క్రితం అదే లైన్ తెగిపడడంతో విద్యుత్ శాఖ సిబ్బంది తూతూ మంత్రంగా మరమ్మతులు చేశారు. అయితే లైన్ షిఫ్ట్ కొరకు కాలనీవాసులు 3 నుండి 5 లక్షలు డీడీ కట్టాలని చెప్పడంతో విద్యుత్ శాఖ అధికారులు తీరుకు నిరసనగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేసి కాలనీవాసులు ఇంటికి చేరకముందే మళ్లీ విద్యుత్ లైన్లు తెగిపడడం, ఆ సమయంలో పిల్లలు, మహిళలు ఇళ్లలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు కొన్ని రేకుల ఇళ్లపై వైరు పడి పెద్ద శబ్దం రావడంతో ఆ ఇళ్లలోని వారు బయటకు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది సమాచారం తెలుసుకుని సప్లై నిలిపివేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 kV వైర్లు తెగి ఇళ్లపై పడుతున్నాయని, ఇప్పటికే 3 సార్లు తెగి పడ్డాయని వాపోతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి 11 kV లైను జనవాసాల మీద లేకుండా వేరే ప్రదేశానికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 11 kV లైన్ వలన మా కాలనీలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ 3 సార్లు 11 kV వైర్ తెగి ఇండ్ల మీద పడ్డది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ అన్ని రేకుల ఇల్లు ఉన్నాయి. ఈ 11 kV లైన్ చాలా రోజుల కింద వేయడం వల్ల ఇవి వైర్లు మొత్తం నాసిరికం అయిపోయి ఇండ్ల మీద తెగి పడుతున్నాయి. ఇప్పుడు మేము ఈరోజే ఒక గంట గడవక ముందే వైర్ తెగి మళ్ళీ ధర్నా చేసి వచ్చినాము ఎంఆర్ఓ దగ్గర. వచ్చిన గంట గడవక ముందే వైర్ తెగి మళ్ళీ ఇంట్ల మీద పడ్డది. ఎవరైనా పిల్లలకు కానీ ఇంట్లో ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. సాలూరు మండలంలో దుర్గామాత దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాలూరా గ్రామంలోని సార్వజనిక్ దేవి మండపం వద్ద సోమవారం మొదటి రోజు భాగంగా అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మండపాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, ఆరతులతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు కొనసాగుతాయని, ప్రతిరోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. హన్మకొండ లోటస్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. హనుమకొండ లోటస్ కాలనీలో బతుకమ్మ సంబరాలు పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఎంతో ఘనంగా, అట్టహాసంగా, ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో పిల్లలు, మహిళలు సాంస్కృతిక సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు. ఇదే విధంగా నవరాత్రి ఉత్సవాలను కూడా లోటస్ కాలనీ మహిళలు ప్రతిరోజు దుర్గాష్టమి వరకు జరుపుకుంటారు. దొడ్డి కొమరయ్య కాలనీ వాసులు సమస్యలు పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. దొడ్డి కొమరయ్య నగర్లో ఉన్న స్థానిక సమస్యలపై కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. దొడ్డి కొమరయ్య నగర వాసులకు పట్టాలు, ఇంటి ట్యాక్సులు లేవు. మరి ఇందిరమ్మ ఇళ్లు ఎలా మంజూరయ్యాయో చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడే ఉంటున్న గల్లీ లీడర్లు పట్టాలు ఇప్పిస్తాం, ఇంటి పన్ను ఇప్పిస్తామని ఆధార్ కార్డులు, ఫోటోలు తీసుకొని డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఏరియాలో ఉంది. కావున ప్రభుత్వ అధికారులు ప్రజలకు నేరుగా ఇవ్వాలని, గతంలో మధ్యవర్తులు పెట్టి ఇంటి ట్యాక్సీలు పేరు మీద, పట్టాల పేరు మీద డబ్బులు వసూలు చేసి దొంగ పట్టాలు, దొంగ ట్యాక్సులు చేయించడం వల్ల ఇప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వమే పట్టాలు కానీ పన్నులు ప్రభుత్వమే నేరుగా ఇవ్వాలి. ప్రజలకు ఇంటి పట్టాలు, పన్నులు ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమరయ్య నగర్ శాఖ సభ్యులు యశోద, సంగీత, పంచపూల, రజియా, దీక్షిత, స్థానికులు అనసూయ, సురేఖ, మాజిత, సత్యమ్మ, ఆసియా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీసులో స్థానిక సమస్యలపై, ముఖ్యంగా దొడ్డి కొమరయ్య నగర్లో ఉన్న
స్థానిక సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ముగ్గులు పోసి ఇల్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నారో దొడ్డికొమ్మరి నగర్లో ఒకరిద్దరికి ముగ్గులు పోసి అది గవర్నమెంట్ స్థలం కాదు, ప్రైవేట్ స్థలము, ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన స్థలం అని ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ స్థలానికి సంబంధించి గత 20 సంవత్సరాలుగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అక్కడ దొడ్డికొమ్మరి నగర్లో నిరుపేదలు ఉంటారని. కాబట్టి సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శిబిరాన్ని ప్రాథమిక ఆరోగ్య వైద్యులు డాక్టర్ అరవింద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ప్రముఖ వైద్యురాలు జనరల్ సర్జన్ డాక్టర్ క్రిస్టల్, పీడియాట్రిషియన్ సందీప్ రెడ్డి, ఆర్థోపెడిక్ డాక్టర్ స్నేహిత్ హాజరై మహిళలకు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ క్రిస్టల్ మాట్లాడుతూ స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు పిల్లలు ఆరోగ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, మండలంలో అందుబాటులో ఉన్న మహిళలు పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సర్జన్ డాక్టర్ క్రిస్టల్, పీడియాట్రిషియన్ సందీప్ రెడ్డి, ఆర్థోపెడికల్ స్నేహిత్ డాక్టర్ సుశాంత్, డాక్టర్ అరవింద్, సూపర్వైజర్ నిర్మల, మండోదరి, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అండ్ యూపీహెచ్సిస్లో వేయడం జరిగింది. ఇట్స్ ఫర్ ఓన్లీ విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ హెల్త్ కోసం ఇంపార్టెన్స్ ఇస్తూ మన ప్రైమ్ మినిస్టర్ గారు పిలుపునిస్తే దాన్ని బట్టి వీఆర్ కండక్టింగ్ దిస్ క్యాంప్స్. సో మీ యాజ్ అ జనరల్ సర్జన్ విల్ బి సీయింగ్ all the cases pertaining to general surgery, and sir మనకి pediatrician ఉన్నారు and dermatology and general OP కూడా చూడబడుతుంది. సో we request all the women, children అందరూ కూడా సిరికొండలో క్రీడల కోసం మైదానాన్ని వీడీసీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు చదును చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఈ నెల 15, 16, 17 తేదీలలో మండల స్థాయి క్రీడలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడా పోటీలు ఉండడంతో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు అంగడి బజార్లో క్రీడా మైదానాన్ని చదును చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శోభన్ మాట్లాడుతూ మండల కేంద్రంలో మండల స్థాయి క్రీడా పోటీలు ఉండడంతో క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా గ్రామ అభివృద్ధి కమిటీ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే పీఈటీ అబ్బయ్య మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న వీడీసీ సభ్యులకు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీటీ అబ్బయ్య, వీడీసీ వైస్ చైర్మన్ రామస్వామి, కాంగ్రెస్ నాయకులు శోభన్, ఆసిఫ్, రాజేశ్వర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సహకారంతో ఈ ఆటల పోటీలు నడుపుతామని మా గ్రామ కమిటీ అనుకున్నాము. మా గ్రామ యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి కట్టుగా ఎమ్మెల్యే ద్వారా ఓపెనింగ్ చేసి పెద్ద ఎత్తున మంచి అందరికీ టీచర్లకు, ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నడిపే కార్యకర్తలకు అందరూ. నిర్మల్ జిల్లా సారంగాపూర్లో అడేలి పోచమ్మ తల్లి సన్నిధానంలో కుంకుమార్చన పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఆడెల్లి పోచమ్మ వద్ద శరన్నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభమైనవి. మొదటి రోజు సందర్భంగా కుంకుమార్చన పూజలో భాగంగా చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. కుంకుమార్చన నిర్వహించిన పంతులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కుంకుమార్చన పూజ విశిష్టతను, మహిళా భక్తులకు కుంకుమ అనేది సౌభాగ్యాన్ని, పవిత్రతలకు, శుభానికి సంకేతం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో మహిళలు కుంకుమను ధరించడం శ్రేష్టకరంగా భావిస్తారు. అమ్మవారి పూజలో కుంకుమార్చన చేయడం వల్ల కోరిక నెరవేరుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కుంకుమార్చన చేసేటప్పుడు దేవతా నామాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది, మానసిక ప్రశాంతతను, సానుకూల ఆలోచనలు పెంపొందిస్తుంది. కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, ఇది దివ్య శక్తిని పెంపొందించడానికి, మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం. కుంకుమార్చన గురించి వివరించారు. 9 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి వద్ద శరన్నవరాత్రులు నిర్వహిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ చెప్పడం జరిగింది. కోటగిరిలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇవ్వాలని అంబేద్కర్కు వినతి పత్రం అందజేశారు.
కోటగిరి మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ బీజేపీ సిపిఐ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ బిల్లులను చెల్లించకుండా లబ్ధిదారులను అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా బిల్లులు లేక లబ్ధిదారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని వాపోయారు. ఒకరి బిల్లులను మరొకరికి ఇచ్చి డబుల్ బెడ్రూమ్ బిల్లులలో అవినీతికి పాల్పడ్డారని ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు తమ పార్టీ అధికారంలో లేదని బిల్లుల కోసం వెళ్లిన వారికి చెప్పడంపై నేతలు మండిపడ్డారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరుకు హౌసింగ్ శాఖ అధికారి నాగేశ్వరరావు పదవి విరమణ చేయనున్నారని వెంటనే లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్, మేరీ కిషన్, సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు యాముల నవీన్, బీజేపీ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుల్లెల మోహన్ రావు, టీఆర్ఎస్ నాయకులు సమీర్, కప్ప సంతోష్, తెల్ల చిన్న అరవింద్, శంకర్ గౌడ్, గంగా ప్రసాద్ గౌడ్, మామిడి నవీన్, మహేష్ రెడ్డి, రుద్రాంగి సందీప్, మేత్రి గంగాధర్, పోతయ్య, బీజేపీ నాయకులు మామిడి శ్రీనివాస్, మామిడి సాయి, సిపిఐ నాయకులు నల్ల గంగాధర్, గుండాల రాములు, గోపాల్, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. మీ ఎమ్మెల్యే గారు ఏ ప్రభుత్వంలో స్పష్టత లేదు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు స్పష్టత లేదు. ఎవరైనా జర్నలిస్టులు కానీ లేదా సోషల్ మీడియా కానీ వార్తలు రాసి పెడితే వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? అంటే బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా? ఇలా బెదిరింపులకు గురి చేస్తే భయపడేది ఎవరు అనుకుంటున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీకు చేతనవుతే, ఒక ప్రజాప్రతినిధి అంటున్నారంట నిన్నగాక మొన్న 23 మందికి మాత్రమే బిల్లులు ఇచ్చేది ఫైనల్ బిల్లు అని చెప్తున్నారంట. అయ్యా 23 మంది అంటే 23 లక్షలు మాత్రమే మీరు ఇచ్చేది. 23 లక్షల రూపాయలు ఉందా? మీకు చేతనైతే దమ్ము ఉంటే రండి, అంబేద్కర్ చౌరస్తాకు రండి, లబ్ధిదారులు వస్తారు. ఎవరెవరైతే 2 బిల్లులు రావాలి, 3 బిల్లులు రావాలి, 1 బిల్లు రావాలో వాళ్ళు వస్తారు, మీరు రండి. బోధన్ అమృత లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బోధన్ అమృత లైఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 600 మంది వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ యొక్క వైద్య శిబిరంలో బీపీ, షుగర్, రక్త పరీక్షలు, ఈసీజీ ఉచితంగా తీయడం జరిగింది. డాక్టర్ షేక్ షవాలి, ఎండి జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ ఎంవీఎస్ సుధాకర్ ఆర్థోపెడిక్ మరియు డాక్టర్ విఘ్నేశ్వర్ పిల్లల వైద్య నిపుణులు ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య సూచనలు తెలియజేశారు. మరియు ఏదైనా మీకు ఇంకా పెద్దగా ఇబ్బంది ఉంటే మా హాస్పిటల్ అమృత లైఫ్కి వచ్చి మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నామని వెల్లడించారు. ఈ యొక్క కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ ముస్తఫా, సురేష్, నవీన్, హాస్పిటల్ సిబ్బంది మరియు స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్, మీరు, నజీర్, పల్లి, ఒలియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. शुक्रिया अदा करता हूँ जो गरीब गुरबा लोगों को एक सहूलत पहुँचाने का काम करे। और गुज़िश्ता जो है लास्ट वीक इतवार को भी ये सेम डॉक्टर्स जो है शक्कनगर में भी अपनी सर्विस जो है फ्री सर्विस दिए हैं। मैं ये डॉक्टर्स की भी रहमदिली का जो है शुक्रिया अदा करता हूँ। जो लोग कौम के लिए, अपने लोगों के लिए, एक इंसानियत के लिए अपना जो वक्त निकाल के जो लोगों गरीब लोगों का ख्याल कर रहे उन तमाम నిజామాబాద్ నగరంలోని గాంధీగంజ్లో గల మాతా ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా గాంధీగంజ్లో గల మాతా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం అధ్యక్షులు, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మల్లేష్, నరేందర్, సెక్యూరిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొనడం జరిగింది. బోధన్ ఏకచక్రేశ్వర ఆలయంలో దుర్గాదేవిని వైభవంగా ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చరణల నడుమ పండితులు ప్రత్యేక పూజలు చేశారు. బోధన్ ఏకచక్ర శివాలయంలో దుర్గాదేవిని వైభవంగా ప్రతిష్ఠించారు. వేద పండితుల స్తోత్రాల ధ్వనులు వినిపించాయి. వాటిని అనుసరించి భక్తులు పూజా కార్యక్రమంలో స్వచ్ఛంగా పాల్గొన్నారు. 9 రోజుల నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ అమ్మవారు వార్షిక కార్యక్రమంలో ప్రత్యేక పవిత్రతను అందిస్తున్నారు. బోధన్ పట్టణ ప్రముఖులు, ప్రతినిధులు ఈ పవిత్ర సందర్భంలో భక్తిపూర్వకంగా పాల్గొని దైవ సేవలో ఐక్యంగా నిలిచారు. పట్టణంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. కాబట్టి
బోధనలో ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క మనవి. అదేవిధంగా వచ్చే సోమవారం అంటే 29వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సామూహిక ఉచిత కుంకుమార్చన ఉంటుంది. మండలాల వార్తలు చూద్దాం. నవిపేట్ గ్రామానికి చెందిన చిందుల పులింటి గోదావరి ప్రతిష్ఠకమైన కీర్తి చక్ర పురస్కార్ జాతీయ స్థాయి అవార్డు శనివారం నాడు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అరణ్య సంస్థల ఆధ్వర్యంలో డాక్టర్ జి వెన్నెల గద్దర్ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్ మాతాకి అభినందనల సంకలన పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సమాజంలోని ఈనాటి తరంలో చిందు యక్షగాన కళ అంతరించిపోవడం వల్ల ఈ తరానికి చిందు కళ తెలియజేస్తూ చిందు జాతికి జీవం పోస్తున్నారు. వేల్పూర్ మండలం రామన్నపేటలో గత 72 నెలలుగా ముదిరాజు సంఘం వారికి గ్రామంలోని 24 కుల సంఘాల వారికి భూమి విషయంలో వివాదం తలెత్తింది. గ్రామస్తులకు ముదిరాజు కులస్తులకు మధ్య నెలకొన్న వివాదం సోమవారం ముగిసినట్లు జడ్జి ఎస్ఐ గ్రామ ప్రజల మధ్య తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీడీసీ రద్దు అయినట్లు తెలిపారు. ఈ న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డిఎల్ఎస్ఏ సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు, లాయర్లు ఆశా నారాయణ, రాజేశ్వర్, మోర్తాన్ ఎస్ఐ రాము ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం రామన్నపేట్ హనుమాన్ ఆలయం వద్ద ఇరు వర్గాలతో శాంతి చర్చలు జరిపారు. ఎటువంటి నిబంధనలు లేకుండా ముదిరాజ్ సంఘం సభ్యులు 24 కులాల సంఘ సభ్యులు ఎప్పటిలాగానే అందరూ కలిసిమెలిసి ఉండాలని అంగీకరించడంతో వివాదం సద్దుమణిగిందని వీడీసీ ఎత్తివేసినట్లు జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, మోర్తాన్ ఎస్ఐ రామ్ సూచించారు. యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిస కావద్దని ప్రత్యేకంగా సూచించారు. దాని వలన కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏఈ శ్రీనివాస్, ఎంపీఓ సాయిలు, సెక్రటరీ రమేష్, జీపీఓ మధుసూదన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. విచారించిన తర్వాత ఇరు వర్గాలు దాని సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి అనుకున్నారు. ఆ క్రమంలో వాళ్ళు వీడీసీ రద్దు చేసుకున్నట్టుగా మాకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సో వీడీసీ రద్దు చేసుకున్న సందర్భంగా అదేవిధంగా ఇతర చట్టాలపై వాళ్ళందరికీ అవగాహన కల్పించాలని ఈ గ్రామానికి రావడం జరిగింది. సో మాకు వీడీసీ రద్దు చేసుకున్నందుకు గ్రామస్తులందరికీ అభినందనలు, అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైనటువంటి దయాకర్ గౌడ్ ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ కౌన్సిలర్ కొత్తం మురళీధర్, మాజీ కౌన్సిలర్ పూల నర్సయ్య, అలాగే కాంగ్రెస్ నాయకులు శ్రీమన్ నారాయణ గౌడ్, అల్లకొండ హరీష్ అభినందనలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైనటువంటి దయాకర్ గౌడ్ ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ కౌన్సిలర్ కొత్తం మురళీధర్, మాజీ కౌన్సిలర్ పూల నర్సయ్య, అలాగే కాంగ్రెస్ నాయకులు శ్రీమన్ నారాయణ గౌడ్, అల్లకొండ హరీష్ అభినందనలు తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రవీంద్రనగర్ 3వ 17వ వార్డు దుర్గాదేవి నవరాత్రుల వేడుకలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని 3వ 17వ వార్డు రవీంద్రనగర్ పరిధిలో గల శ్రీ ఫ్రెండ్స్ యూత్ దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఆరతులతో, ఆటపాటలతో, డప్పు సప్పులతో అమ్మవారిని ఆలయం వద్దకు తీసుకెళ్లారు. భక్తులు చాలా సంతోషంగా ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో పనిచేసే వహీద్ శ్రీనుకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు జిల్లా నాయకుడు నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాయపడిన వహీద్ శ్రీనులను సోమవారం గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడు మచ్కూరి అశోక్తో కలిసి పరామర్శించారు. అనంతరం జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మికు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ రుద్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వీధి దీపాలు పెడుతుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విరిగి వహీద్ శ్రీను మీద పడడంతో వహీద్కు పక్కటెముకలు, శ్రీనుకు భుజం వద్ద చేయి విరిగి తీవ్ర గాయాల పాలయ్యారని అన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు గాయాల పాలైన వహీద్ శ్రీనులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
గ్రామ పంచాయతీని సోమవారం దివ్యాంగులు అందరూ కలిసి ముట్టడించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో దివ్యాంగులకు పెంచుతానన్న పింఛన్ల హామీని సీఎం రేవంత్ రెడ్డి మరిచారని, పెన్షన్లు పెంచకపోతే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వికలాంగుల పోరాట సమితి పక్షాన గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండలానికి చెందిన పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. చేస్తున్నాం కాబట్టి మీ దగ్గరికి వచ్చాము. దయచేసి మీరు కూడా మా వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా మీరు మాకు అవి గుర్తించి మా పెన్షన్, ఎందుకంటే ఇప్పుడు దాకా కొత్త పెన్షన్స్ కూడా ఇచ్చారు. కొత్త పెన్షన్లు కూడా ఈ రోజు దాకా 4 సంవత్సరాల నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా వచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ కొత్త పెన్షన్ కూడా మీరు అప్లికేషన్ తీసుకొని మీరు పై అధికారికి రాసి పంపండి. ఈరోజు బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,15,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,03,200గా ఉంది. వెండి సొక్కం ధర కేజీ 1,41,500కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా ప్రారంభమైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పలు మండపాల్లో, ఆలయాల్లో దేవిని ప్రతిష్ఠించిన భక్తులు. భూసేకరణ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలి. రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశం. నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. తొలి రోజు శైలపుత్రి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు. పెద్ద ఎత్తున హాజరై పూజలు చేసిన భక్తులు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ పోటెత్తిన వరద. ఇంట్లో 2,18,000 క్యూసెక్లు వస్తుండటంతో 40 గేట్లు ఎత్తి 2,54,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్లో ప్రజావాణి సందర్భంగా అధికారులకు అదనపు కలెక్టర్ అంకిత్ సూచన. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దుర్గామాతను ప్రతిష్ఠించిన పోలీస్ కుటుంబాలు. తొలి రోజు బాల త్రిపుర దేవి అలంకరణకు హాజరై పూజలు చేసిన సిపి సాయి చైతన్య. న్యాయవాదులు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి. నిజామాబాద్ జిల్లా SC/ST కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలు స్వీకరించి మాట్లాడిన ఆర్ దయాకర్ గౌడ్. హాజరై శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు. నిజామాబాద్ నగరంలోని శ్రీ లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి రిఫార్మ్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఆడి పాడి సందడి చేసిన సభ్యులు. కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.